అనుకుంటాం కానీ ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని రీమేక్ చేసేటప్పుడు మక్కికి మక్కి తీసినా మార్పులు చేర్పులు చేసినా అదే ఫలితం దక్కుతున్న గ్యారంటీ లేదు. ఈ సత్యం ఎన్నోసార్లు రుజువైంది. కాకపోతే ఎంచుకునేటప్పుడు అది మన ఇమేజ్కి సరిపోతుందా, అంత బరువు మోయగలమా లేదా అనేది హీరోలు చెక్ చేసుకోవడం చాలా అవసరం. దానికో క్లాసిక్ ఉదాహరణ చూద్దాం. 1999 హిందీలో అమీర్ ఖాన్ హీరోగా సర్ఫరోష్ వచ్చింది. సోనాలి బింద్రే హీరోయిన్గా కాగా నసరుద్దీన్ షా విలన్గా నటించారు. అసిస్టెంట్ డైరెక్టర్, రచయితగా ఎంతో పేరున్న జాన్ మాథ్యూ మథన్కి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. విడుదలకు ముందు ఓ మోస్తారు అంచనాలతో వచ్చి అనూహ్యంగా సైలెంట్ కిల్లర్ అయింది. క్లాసు మాసు తేడా లేకుండా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. దేశంలో జరుగుతున్న నేరాలు, బడా వ్యాపారుల ముసుగులో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న క్రైమ్, కోట్ల రూపాయలతో ముడిపడిన తీవ్రవాద వ్యాపారం తదితర విషయాల మీద జాన్ మాథ్యూ మథన్ 7 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఎన్నో పత్రికలు సేకరించి, ఎందెన్నో ఇంటర్వ్యూలు చేసి, ఎవరికీ తెలియని సంఘటనలను కులంకుశంగా రాసుకొని అవన్నీ సర్ఫరోష్లో పొందుపరిచారు. పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తూ గుట్టుగా ఆయుధాల వ్యాపారం చేస్తూ దేశంలో అలజడి సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్న ముష్కారుల ఆట కట్టించేందుకు నడుం బిగించిన ఏసీపీ అజయ్ సింగ్ రాథోడ్ కథే ఈ సర్ఫరోష్. చాప కింద నీరులా మన వ్యవస్థలో తీవ్రవాదం, ఉగ్రవాదం ఏ స్థాయిలో పాకిపోయాయో ఇందులో చూపించిన తీరుకు ఆడియన్స్ షాక్ అయ్యారు. ముఖ్యంగా మేకవన్నెపులి క్యారెక్టర్ గుల్ఫమ్ హుస్సేన్గా నసరుద్దీన్ షా విశ్వరూపం సర్ఫరోష్లో చూడొచ్చు. కూల్ విలనిజంగా గొప్పగా పండించారు ఆయన. అనుక్షణం దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించే పాత్రలో అమీర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముస్లిం పోలీస్గా ముఖేష్ రుష్కి అదరగొట్టాడు అనే మాట చిన్నదే. ప్రదీప్ రావత్, మకరంద్ దేశ్పాండే తదితరులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. సర్ఫరోష్లో ఎన్నో సీరియస్ అంశాలను టచ్ చేశారు జాన్. దీనికి బెస్ట్ పాపులర్ ఫిలిం విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. జతిన్ లలిత్ సంగీత్ మ్యూజికల్గా పేరు తెచ్చింది. కమర్షియల్గా ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 8 కోట్ల బడ్జెట్తో రూపొందించిన 33 కోట్లకు పైగా కలెక్షన్లతో నిర్మాత కూడా ఆయన జాన్ మాథ్యూ మథన్కు లాభాల పంట పండించి డెబ్యూని గొప్ప జ్ఞాపకంగా నిలిపింది. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత 2006లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా అస్త్రం పేరుతో రీమేక్ చేశారు. హీరోయిన్ అనుష్క శెట్టి, విలన్గా జాకీ ష్రాఫ్ నటించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. అమీర్ ఖాన్ చేసిన పాత్ర బరువుకు విష్ణు సరితూగలేకపోయాడు. దీనికి తోడు ఒరిజినల్ వర్షన్లో ఇంటెన్సిటీ తెలుగుకు వచ్చినప్పటికీ నేటివిటీ ఫ్యాక్టర్ వల్ల బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఫ్లాప్ ముద్ర తప్పలేదు. కన్నడలో దేవరాజ్తో సత్యమేవ జయతేగా తీస్తే డిజాస్టర్ రిజల్ట్ మారలేదు. విచిత్రం ఏమిటంటే ఇంత మరపురాని విజయం అందుకున్న జాన్ మాథ్యూ మథన్ ఆ తర్వాత కేవలం 2 సినిమాలు డైరెక్ట్ చేశారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. 2005లో శిఖర్, 2013లో ఏ న్యూ హిస్టరీ తీశారు. కానీ అవి దారుణంగా ఫ్లాప్ కావడం గమనార్హం. ఒకప్పుడు గాంధీ లాంటి ఆల్ టైమ్ క్లాసిక్కి సహాయ దర్శకుడిగా పనిచేసిన జాన్ మాథ్యూ మథన్ మాయాజాలం కేవలం సర్ఫరోష్కు మాత్రమే పరిమితం కావడం క్రియేటివ్ ట్రాజెడీ.